నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చానని చెప్పడంలో ఇక్కడ తండ్రి అనగా వాక్యమే. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. అంటే ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అంటే ఆది యందు దేవునికి రూపము లేదు, పోలిక లేదు. వాక్యము అనగా వాక్, వాయిస్, సౌండ్, శబ్దం, స్వరము, మాట. మరి స్వరానికి ఏమన్నా రూపం ఉందా? మాటకి ఏమన్నా రూపం ఉందా? పోలిక ఉందా? లేదుగా. వినబడుతుంది అంతే, వినబడింది. ఆది పితరులైనటువంటి భక్తులందరికీ కూడా ఆయన వాయిస్ వినపడింది అంతే, ఆయన స్వరం వినబడింది, ఆయన మాట వినబడింది. ఆయన ఎలా ఉంటారో ఎవరూ చూడలేదు. తండ్రి అనగా ఇప్పుడు ఏం చెప్పండి? తండ్రి అంటే ఏంటి? వాక్యమే, మాట, ఆయన స్వరము. మరి ఆ దేవుడు ఎలా ఉంటారో చూడలేదు. ఏ కాలమున ఏ నరుడు కూడా దేవుని చూసి ఉండలేదు. అదృశ్యుడైన దేవుడు తన వాయిస్ మాత్రమే, తన స్వరాన్ని మాత్రమే, తన మాటను మాత్రమే వినిపిస్తూ వచ్చారు. ఆ దేవుడే, వాక్యమై ఉన్న దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చారు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు? యేసుక్రీస్తే ఆది దేవుడు, ఆది సంభూతుడు, యేసే మహనీయుడు, సర్వ సృష్టికి యేసే నిజ దేవుడు. దేవునికి స్తోత్రం. ఆదిలో ఉన్నటువంటి దేవుడే యేసు అనే నామకరణం చేతి లోకానికి వచ్చి సర్వ సృష్టికి ఆయనే దేవుడని ఆయన చేసిన సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా, మహత్కార్యాల ద్వారా, చనిపోయిన వారిని లేవటం ద్వారా, చనిపోయి ఆయన తిరిగి లేవడం ద్వారా నేనే దేవుండ్రా బాబా నిరూపించుకున్నటువంటి ఏకైక సత్యదేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కానీ చాలామంది ఇంకా తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అన్న అయోమయంలోనే ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువే ఆయన ఆరోహణమై వెళ్తూ వెళ్తూ శిష్యులకి చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అనగా ఆత్మదేవుని మీ కొరకు పంపిస్తాను అని చెప్పారు. అంటే పంపించేటువంటి ఏమో కాదు, ఆయనే తన ఆత్మను విశ్వసించిన ప్రతి ఒక్కరిలో ఉండేటట్లుగా ఆత్మస్వరూపిగా మన దగ్గరికి వచ్చేస్తాడండి ఆయన. ఆమేన్. యేసుక్రీస్తే ఆత్మస్వరూపిగా మనలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆమేన్. ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు ఆయన స్వరాన్ని వినిపించి భూమి మీదకి వచ్చి నేనున్నానని రుజువుపరుచుకుని తన ప్రాణం పెట్టి సర్వమానవాళి మీద ఉన్నటువంటి పాపశాపాలు పరిహరించి ఆయన నా యందు విశ్వాసం ఉంచే ప్రతి వారిలోనికి ఆత్మస్వరూపిగా నేను వస్తాను అని ప్రభు చెప్పారు. ఆమేన్.